హాయ్ అండి అందరికి. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్‌ని పర్ఫెక్ట్‌గా ఎలా కట్ చేసుకోవచ్చో మీకు ఓల్డ్ బ్లౌజ్‌తో చూపిస్తానిప్పుడు. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి వీడియోని. ఇప్పుడు ముందుగా మనం 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఇదే క్లాత్‌ని మనం డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 2 హ్యాండ్స్ కోసం కాబట్టి 2 కరెక్ట్‌గా ఈక్వల్‌గా ఉండే విధంగా చూసుకోవాలి. కింద ఎడ్జెస్ అనేవి స్ట్రైట్‌గా ఉండే విధంగా చూసుకోవాలి ముందు. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనో కామెంట్ చేయండి. మీకు ఇవే కాదు డ్రెసెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్‌లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ వచ్చి నేను ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేస్తున్నాను. అంటే క్రాస్ అవి ఉన్నట్లయితే క్రాస్ పోతుంది కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు అయితే తీసుకోవాలి. ముందుగా మనం కింద ఎడ్జెస్‌కి లోపల ఫోల్డింగ్ కోసం ఒక 1½ ఇంచ్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఏ సైజ్ దేనికైనా సరే. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి హ్యాండ్ పొడవు అనేది డ్రా చేసుకోవాలి. ముందు లూజ్ అది కరెక్ట్‌గా చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు లూజ్‌కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం 2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. మీకు ఏ మోడల్ కావాలంటే మోడల్ అనేది డిజైన్ చేసుకోవచ్చు హ్యాండ్‌కి. ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి డ్రా చేసుకోండి. అలాగే ఇక్కడ చంక లూజ్‌ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ లూజ్ అనేది ఈక్వల్‌గా చూసుకొని చివరి వరకు కూడా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచ్ అయితే డ్రా చేస్తున్నాను. ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి డ్రా చేసుకొని ఈ విధంగా అయితే క్రాస్‌గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు. ఇప్పుడు ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి ఈ విధంగా లోతు తీసుకుంటూ చంక పార్ట్‌కి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి ముందు. ఇప్పుడు పైనుంచి కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. చాలా మందికి ఎక్కువ ఫోల్డింగ్స్ వస్తుంటాయి. అలా రాకుండా ఉండాలంటే టిప్స్ అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు షోల్డర్ మిడిల్‌లో కొంచెం కట్ చేసుకోండి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా మనకి షోల్డర్ మిడిల్‌కి వచ్చే విధంగా డ్రా చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే టిప్స్ పాటించండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు లోతు తీసుకోవాలి. ఫోల్డింగ్ ఎంత అవుతుందో లోపల ఫోల్డింగ్ దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్‌కి కూడా ఒక సైడ్‌కి వచ్చే విధంగానే ఫ్రంట్ పార్ట్‌కి వచ్చే విధంగా స్టిచ్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు అయితే తీసుకోవాలి. ఈ మిడిల్‌కి వచ్చేసరికి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ మిడిల్ ఎంత అవుతుందో మిడిల్‌లో మీరు టేప్‌నైనా ఉపయోగించుకోవచ్చు. ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. ముందుగా ఒక 1/2 ఇంచ్ అయితే డ్రా చేసుకోండి. స్టార్టింగ్ నుంచి ఎప్పుడు కూడా మనం సన్నగానే కట్ చేసుకోవాలి లోతు అనేది. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి ఫోల్డింగ్స్ రమ్మన్నా రావు. అలాగే పైకి ఎత్తి పెట్టినట్టు కూడా రాదు. బ్లౌజ్‌కి ఎప్పుడు కూడా మనకి అందం వచ్చేది బ్లౌజ్ షేప్ అందంగా రావడం గానీ, లేదా ఫోల్డింగ్స్ రాకుండా ఉంటేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ విధంగా మనం లోతు అయితే తీసుకోవాలి. పైకెళ్ళేసరికి కూడా లోతు అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. చూసారు కదా మనకి షేప్ అనేది పర్ఫెక్ట్‌గా ఏ విధంగా వచ్చిందో. ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా కటింగ్ చేస్తున్నారనేది కామెంట్ చేయండి. మీకు డౌట్స్ లేదని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేసి చెప్పండి. ఇది మీకు నచ్చిన షేప్‌లో డిజైన్ చేసుకోవచ్చు. మీ పఫ్ కానీ, నార్మల్ హ్యాండ్స్ కానీ ఏదైనా సరే పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. నచ్చింది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీరు ఏం నేర్చుకుంటున్నారు టైలరింగ్ అనేది కామెంట్ చేయండి. ఈ విధంగా థాంక్స్ ఫర్ వాచింగ్.